మహాభారతం ఎక్కడ్నుంచి మొదలైందో తెలుసా? అదొక రాజు ప్రేమతో మొదలైన కథ. హస్తినాపుర రాజు గంగాదేవి మొదటిసారి చూసిన క్షణం నుంచి చరిత్ర మారిపోయింది. హస్తినాపురం మహారాజు శాంతనుడు ఒకరోజు గంగానది తీరం వెళ్తూ ఉండగా అప్పుడు అతని చూపు ఒక దివ్య సుందరిపై పడింది. తానే గంగాదేవి. శాంతనుడు గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆ రూపం, ఆ క్రాంతి, ఆ ప్రశాంతత, మానవలోకానికి చెందిన అందం అతని సొంతమవ్వాలని ఆశపడ్డాడు. గంగా కూడా అతని ప్రేమను అంగీకరించింది. కాని ఒక్క షరతు, నేను చేసే పని గురించి ఎందుకు, ఏమిటి అని ఎప్పుడు నన్ను ప్రశ్నించకూడదని చెప్పింది. దాన్ని రాజు ఒప్పుకున్నాడు. ప్రేమ గెలిచింది. కాలం గడిచింది. కాని ఒక్కొక్క బిడ్డ పుడుతుండగానే గంగా నదిలో ముంచేస్తుంది. కాని శాంతనుడు మౌనం తట్టుకుంటూ ఉంటాడు. ప్రేమ కారణంగా ఏమీ చెప్పలేడు. అలా 8వ బిడ్డను ముంచేస్తున్నప్పుడు శాంతిని హృదయం తట్టుకోలేకపోయింది. ఆగమని అడక్కూడదు, మాట ఇచ్చినా అడిగేస్తాడు. గంగా చిరునవ్వు నవ్వుతూ అక్కడి నుంచి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోతుంది. అసలు పుట్టిన బిడ్డను గంగా ఎందుకు నదిపాల్చేసింది? ఆ 8వ బిడ్డను ఎందుకు తీసుకొని వెళ్ళిపోయిందనేది తర్వాత భాగంలో చూద్దాం.